అందరికీ నమస్తే. న్యూస్ వన్ నెట్వర్క్ ఈవినింగ్ టాప్ 10 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాము ఫోన్ చేసిన వ్యక్తులకు అనుమానం రాకుండా అతని వివరాలను చెప్పేస్తూ తమ ట్రాప్ లో పడేలా చేస్తున్నారు. వారి ముచ్చులో చిక్కుకొని బాధితులు తమ జేబులను ఖాళీ చేసుకునే పరిస్థితి. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితి ఎదురైనా ఆయన త్రుటిలో వారి వల నుంచి తప్పించుకున్నారు. తాను సిబిఐ అధికారులమని సైబర్ పోలీసులమని పలుసార్లు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. మెజార్టీ సర్వే సంస్థలు చెప్పిన విధంగా ఫలితాలు రాకపోవడం గమనార్హం. హర్యానాలో కాంగ్రెస్ అధికారమని, జమ్మూ కాశ్మీర్లో ఏ పార్టీకి ఆధిక్యం రాదని ఎగ్జిట్ పోల్ సంస్థలు పేర్కొనగా, అందుకు భిన్నంగా హర్యానాలో బీజేపీ, జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్, ఎన్సీ కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నాయి. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హర్యానాలో 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ వరుసగా 2 సార్లు పీఠాన్ని నిలబెట్టుకుంది. అయితే హర్యానా చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ హ్యాట్రిక్ కొట్టకపోవడం ఆ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో జరిగిన సంఘటనలతో ఈసారి బీజేపీ పరాజయం తప్పదనే వాదనలు వినిపించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఈ వాదనలకు బలం చేకూర్చాయి. పైగా జట్ల మద్దతు లేకపోవడంతో పాటు మరిన్ని వ్యతిరేక పవనాలు వీచినా బీజేపీ తిరిగి ఆధిక్యాన్ని కనబరచడం వెనుక అహిర్వాల్ బెల్ట్ ఉంది. సోషల్ మీడియాలో అవాస్తవాలు మాట్లాడి పలువురి ప్రైవసీకి భంగం కలిగిస్తున్న దాసరి విజ్ఞాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జుగుత్సాకరమైన ఫోటోలు, కంటెంట్ తో వీడియోలు చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2026 మార్చి నాటికే పూర్తి చేయాలని కేంద్రం షరతు విధించడంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు పునరావాస వేగం పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల 30,436.95 కోట్లతో కొత్త డిపిఆర్ ను కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించింది. దీనివల్ల ఈ ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తి చేయడానికి 12,157 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఇందుకు సంబంధించిన నిధులు కేంద్రం విడుదల చేసింది. అన్నమయ్య జిల్లాలో సీఐ తల్లి మిస్సింగ్ ఘటన విషాదంతమైంది. గత నెల 29న సీఐ తల్లి కనిపించకుండకపోగా తాజాగా ఆమె శవం దొరికింది. ఎదురింట్లో ఉండే వెంకటేష్ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలతోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాదికి గాను వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన వారి పేర్లను ప్రకటించారు. అమెరికాకు చెందిన విక్టర్ అంబ్రోస్ గ్యారీ రుగుకున్లకు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి వారిచ్చింది. మైక్రో ఆర్ఎన్ఏలను కనుగొన్నందున విక్టర్ అంబ్రోస్ గ్యారీ రూకున్లకు ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. నేటితో ప్రారంభమైన ఈ నోబెల్ బహుమతి గెలుచుకున్న విజేతల పేర్ల ప్రకటన మరికొన్ని రోజుల్లో కొనసాగనుంది. ఇక డిసెంబర్ 10వ తేదీన ప్రదానం చేయనున్నారు. విశ్వ క్రీడల్లో ఊహించిన రీతిలో పథకం అందుకోకుండా నిరాశతో స్వదేశం చేరిన స్టార్ రెజ్లర్ వినేష్ పొగట్ కసి తీర్చుకున్నారు. స్వదేశంలో తనకు ఎదురైన పరాభవంపై పూర్తిగా కసి తీర్చుకున్న ఆమె రాజకీయంగా విజయం సాధించారు. హర్యానా ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు. పథకం దక్కకపోయినా ఎమ్మెల్యే పదవిని అలంకరించారు. పథకాన్ని కోల్పోయిన వినేష్ కు జులానా ప్రజలు ఎమ్మెల్యే పదవిని అందించారు. పాకిస్తాన్ లో భారీ పేలుడు సంభవించింది. చైనా పౌరుల లక్ష్యంగా జరిగిన ఈ ఉగ్రదాడిలో 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పాక్ లోని కరాచీ ఎయిర్పోర్ట్ ముందు జరిగిన ఈ ఆత్మాహుతి దాడికి కారణం తామే అంటూ పాక్ ఏర్పాటువాద ఉగ్రవాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను ఉగ్రవాదులు పేల్చినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వన్ నెట్వర్క్.